ప్రజల బాటలో ప్రజలతో కలిసి నడిచిన వ్యక్తి దివంగత వంగవీటి మోహన్ రంగాని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ కొనియాడారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా 37వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నేత పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో సితారా సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ప్రజల బాటలో ప్రజలతో కలిసి నడిచిన వ్యక్తి దివంగత వంగవీటి మోహన్ రంగాని కొనియాడారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసి తన ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడు అని అన్నారు. ప్రజానేత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పేరు ఓ జిల్లాకి పెట్టాలని డిమాండ్ చేశారు. రంగా శృతివనం ఏర్పాటు చేయాలన్నారు. రంగా ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దొడ్ల హేమంత్, పైడిపాటి మురళి, పైడిపాటి రమేష్, షేక్ హసీనా, నాగోతి గిరీష్, పుట్నూరి సీను, పోతిన సాంబా, తవా మారుతి, వాయిస్ ఆఫ్ మాల్ మహానాడు అధ్యక్షులు వడ్డారి శ్యామ్, తమ్మిన రఘుబాబు, సెంగంశెట్టి రాము, మొలకల హనుమాన్, సుకాసి భాను, పిళ్ళా రవి, సాబికార్ నరేష్, సోమి మహేష్, కొరగంజి సాంబా, పిళ్ళా నాగరాజు, పైలా రోహిత్, నాగోతి కిషోర్, పిళ్ళా దీపు, చింతాడ నాని, లండా ప్రశాంత్ తదితరులు రంగా చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా. ప్రజల మాటలో ప్రజల బాటలో కలిసి నడిచినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే, ప్రజల కష్టాలు ఎక్కడుంటే, గొంతు లేని వాళ్ళకి సమస్య పరిష్కారం కోసం గొంతు నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి గొప్ప నాయకుడి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మేమందరం కూడా ఆయన పోరాట వారసత్వాన్ని, ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తా పేద సామాన్య వర్గాల సమస్యల పట్ల నిజాయితీగా చిత్తశుద్ధిగా స్పందిస్తూ కొన్ని వందల సమస్యలకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యవస్థలన్నీ ఒక పక్కనున్నా, పార్టీలన్నీ కూడా ఒక పక్కనున్నా, కొన్ని సందర్భాల్లో రంగా గారి స్ఫూర్తితో మేమందరం కూడా చాలా బలమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము కూటమి ప్రభుత్వాన్ని రంగా గారి పేరు మీద కృష్ణలంకలో వారిని దానం చేసినటువంటి ప్రదేశంలో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రంగా గారి పేరు మీద ఒక పథకానికి పేరు పెట్టాలని, ఒక చిన్న జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఈ సందర్భంలో కూడా ఈ రోజు కూడా మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంగా గారిని ఎన్నికలప్పుడు రాజకీయ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునేటువంటి మీరు ఈ రోజున ఆయన పేరు మీద ఒక పథకమో, చిన్న జిల్లాకి పేరు, స్మృతి వనానికో ఎందుకు పేరు ప్రకటించట్లేదని సూటిగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వంగవీటి ఆశాలత గారు కూడా, ఆశా కిరణ్ గారు కూడా ఈ రోజున మరి ప్రజాసేవకే రంగా గారి వారసురాలుగా వారు కూడా వస్తున్నానని ప్రకటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వంగవీటి ఆశా కిరణ్ గారికి కూడా మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో మీ నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారి లాగా స్పందించాలి. గొంతు లేని వాళ్ళకి గొంతై నిలబడాలి. మహిళా సమస్యల మీద బలంగా నిలబడాలి. ఈ రోజున ప్రజా సమస్యల పట్ల నేరుగా స్పందించేటువంటి నాయకత్వం కరువవుతున్న రోజుల్లో మీ రాక ఒక మంచి పరిణామం అని కూడా మేమందరం కూడా బలంగా నమ్ముతూ ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ నాన్నగారి అడుగు జాడల్లో మీరు ఖచ్చితంగా నడవాలి. పేద సామాన్య వర్గాల సమస్యల పట్ల మీరు చిత్తశుద్ధితో స్పందించాలని కూడా ఆశా కిరణ్ గారికి తెలియజేస్తా. రాబోయే రోజుల్లో ఆశా కిరణ్ గారు ఒక బలమైన నాయకురాలుగా ఎదగాలని, వారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి గతంలో జనసేన పార్టీ తరఫున జనవాణి కార్యక్రమం వంగవీటి మోహన్ రంగా గారి ఇంటి పక్కన నిర్వహిస్తే
ఆ రోజున రంగా గారి హోర్డింగ్లు కూడా మేము తీసి రాధా గారి అనుమతితో తీసి అక్కడ జనసేన పార్టీ హోర్డింగ్ తెచ్చాం, ఆర్చులు తెచ్చాం. కానీ ఆ రోజున జనసేన పార్టీకి రంగా గారి కుటుంబం గౌరవం ఇచ్చింది. కానీ ఈ రోజున కృష్ణలంకలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సమయంలో జనసేన పార్టీ వాళ్ళు రంగా గారి బొమ్మకి ఆనుకోనున్నటువంటి బ్యానర్స్ కూడా తొలగించట్లేదంటే రంగా గారి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఏ పాటిదో అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ వాళ్ళకి వంగవీటి మోహన్ రంగా గారికి గౌరవం లేదని ఈ సంఘటనతో, ఈ ఉదాహరణతో అర్థమవుతోంది. కృష్ణలంక ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఆవిష్కరిస్తూ ఉంటే ఈ బ్యానర్ తీసి రంగా గారి బ్యానర్ వేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని జనసేన పార్టీ నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. అధికారం తాత్కాలికమే, మీరు ఇష్టానుసారం ప్రవర్తిస్తే ఏ విధంగా మిమ్మల్ని నేల మీద నడిపించాలో ప్రజలకి బాగా తెలుసని కూడా హెచ్చరిస్తా. వంగవీటి రాధాకృష్ణ గారు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పశ్చిమ నియోజకవర్గంలో మీరు 2024 ఎన్నికల్లో కూటమి తరపున ఒకసారి కాదు 4 సార్లు జీపు మీద నిల్చొని కళ్ళద్దాలు తెచ్చుకొని ప్రచారం చేశారు కదా. మరి ఈ రోజున ఇదే పశ్చిమ నియోజకవర్గంలో 42 ప్లాట్ల యజమానులతో పాటు ఎస్కేటీ అపార్ట్మెంట్స్ వాళ్ళు, ఆ పక్కన ఉండేటువంటి 100 మంది భవన యజమానులు ఇబ్బంది పడతా ఉంటే మీరు ఎందుకు సంఘీభావం తెలవలా? పేద సామాన్య వర్గాలకి మీ నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం పనిచేయాలని మీరు చెప్తారు కదా. ఈ రోజున మీరు ఎందుకు పేద సామాన్య వర్గాలకి కష్టం వస్తే కనీసం వాళ్ళకి సంఘీభావం తెలియజేయలేదు, వాళ్ళని సందర్శించలేదని మిమ్మల్ని చూటుగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక నుంచి అయినా సరే మీరు మీ చలవ కళ్ళద్దాలు తీస్తే అగ్రవర్ణాల వాళ్ళు, పెట్టుబడిదారులు, వైట్ కాలర్ నేరస్తులు మనబద్ధం తగ్గి పేద సామాన్య వర్గాలు కనబడతారు. వాళ్ళ సమస్యల్లో మీరు కూడా భాగస్వామ్యం అవుతారని కూడా రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తా. మరొక్కసారి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.